సోషల్ మెసేజ్తో కూడిన ఒక భారీ యాక్షన్ డ్రామాగా బాలయ్య ఎన్బీకే 112 కథకు అవసరమైన ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి. బాలకృష్ణ కోసం ఒక స్పెషల్ హెయిర్ స్టైల్, లుక్ డిజైన్. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తుందని మేకర్స్ నమ్మకం. సౌత్ ఇండియన్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్. సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్లో బాలయ్యకు కొరటాల వంటి కమర్షియల్ డైరెక్టర్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంచలనం ఖాయమనే అభిప్రాయం. రాజకీయాలు, సమాజం, ప్రజల సమస్యలు వంటి అంశాల చుట్టూ తిరిగే స్టోరీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సామాజిక అంశాలను కమర్షియల్ పందాలో అద్భుతంగా ఆవిష్కరించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు చిత్ర పరిశ్రమలోనూ అపరిమితమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు వేడుక తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంచలనం ఖాయం. చాలా పవర్ఫుల్గా బాలయ్య పాత్ర డిజైన్. పూర్తి స్థాయిలో పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం. స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని కొత్త అవతార్లో బాలయ్య. ఇక స్టోరీలోకి వెళ్తే, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సామాజిక అంశాలను కమర్షియల్ పంధాలో అద్భుతంగా ఆవిష్కరించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించి ముహూర్తపు వేడుక తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. జూన్ 25న హైదరాబాద్లో ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా, గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఆగస్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది మే నెలలోనే వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాంబినేషన్ ప్రకటించిన అతి తక్కువ సమయంలోనే బాలకృష్ణకు సంబంధించి లుక్ టెస్ట్లు కూడా మేకర్స్ అత్యంత రహస్యంగా పూర్తి చేసినట్లు టాలీవుడ్లో టాక్. దేవర వంటి భారీ సీక్వెన్స్ తర్వాత కొరటాల శివ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈ పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్తో కూడిన ఒక భారీ మాస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకొనుంది. సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని, కమర్షియల్ హంగులను జోడించి ఈ సినిమా చూపించబోతున్నారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కథకు అవసరమైన ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియలో ఆయన పూర్తిగా బిజీగా గడుపుతున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్తో పాటు కాస్టింగ్ ఫైనలైజ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అటు బాలయ్య, ఇటు గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే కొరటాల శివ ప్రాజెక్ట్ పైన ఫోకస్ పెట్టాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తోందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నట్టు టాక్. అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన అట్రాక్షన్గా నిలవనుందట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించనున్నారట. ఇందుకోసం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీమ్ రంగంలోకి దిగి బాలకృష్ణ కోసం ఒక స్పెషల్ హెయిర్ స్టైల్, లుక్ను డిజైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఓ కథానాయికగా ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలన్ సంజయ్ దత్ను సంప్రదించినట్టు సమాచారం. మరి బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే బాలయ్య కొరటాల సినిమాకు జూన్ 25న అధికారిక ముహూర్త కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగరంలో టాక్ వినిపిస్తోంది. జూన్లో సినిమాను ప్రారంభించి ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. దీంతో ఈ ప్రాజెక్ట్ పైన అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే కొరటాల శివ ప్రాజెక్ట్ పైన ఫోకస్ పెట్టాలని బాలయ్య భావిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతున్నాయని, బాలకృష్ణ ఇమేజ్కి తగ్గట్టుగా పవర్ఫుల్ యాక్షన్తో పాటు బలమైన సామాజిక అంశాన్ని కూడా కథలో మిళితం చేస్తున్నారట కొరటాల. సోషల్ మెసేజ్లను కమర్షియల్ ఎలిమెంట్స్తో కలిపి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొరటాల శివకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, దేవరా వంటి సినిమాల్లో ఆయన తన మార్కును క్లియర్గా చూపించారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే గత కొన్నాళ్ళుగా వరుస సక్సెస్లతో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్లో ఆయనకున్న క్రేజ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి బాలయ్య, కొరటాల శివ వంటి కమర్షియల్ డైరెక్టర్ తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొరటాల ఈ సినిమాలో బాలయ్య పాత్రను చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారట. రాజకీయాలు, సమాజం, ప్రజల సమస్యలు వంటి అంశాల చుట్టూ తిరిగే స్టోరీ లైన్తో ఈ సినిమా ఉండబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.